ఎవరికి ఏ అభ్యంతరం లేదు. సీనియర్లకి గుండెల్లో గుణపాలు ఉన్నాయి. లోకేష్ వస్తే మనల్ని పక్కన పెడతాడు అన్నటువంటి వాళ్ళతో పాటుగా ఇప్పుడు ఎవరిని ఇంకా కన్విన్స్ చేయాలి? కుటుంబాలతో సహా. ఇప్పుడు కుటుంబాలతో భోజనం ఎందుకంటే కుటుంబంలో భార్య పిల్లలు వీళ్ళందరినీ పేరు పేరున పలకరించినప్పుడు వాళ్ళకి లోకేష్ మీద ఆత్మీయత పెరుగుతుంది కదా. ఈ చంద్రబాబు గారు ఎన్టీఆర్ని దించడానికి వాడిన అస్త్రం అది. ఆ రోజుల్లో చంద్రబాబు గారు ఆ రోజున బూత్ కమిటీల నుంచి అన్నీ కూడా స్టేట్ లెవెల్లో వేసేవాళ్ళు. వేసి ఇప్పుడు లోకల్ లీడర్తో పేర్లు అడిగి తెప్పించుకుంటారు. లోకల్ లీడర్ని అడిగి తెప్పించుకుని లోకల్ లీడర్కి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఎవరో కూడా పేర్లు తెప్పించుకుంటారు. సపోర్టివ్గా ఉండే అతనికి పదవులు ఇచ్చి, ఇప్పుడు 25 పదవులు ఉన్నాయనుకోండి, ఇతనికి 15 పదవులు ఇస్తారు. ఇచ్చి మిగతా 10 పదవులు అతనికి వ్యతిరేకాలకు ఇస్తాడు. ఇచ్చి ఎన్టీ రామారావు గారు చెప్పారు తప్పదు మనం చదువుకోండి, నేను మీ వెనకాల ఉన్నాను కదా అని చెప్పేవాడు. తద్వారా ఆ సదరు ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో అతను ఎన్టీ రామారావు మనకి వ్యతిరేకుల్ని రెచ్చగొడుతున్నాడు, తయారు చేస్తున్నాడు, అదే చంద్రబాబు మనకు అండ, ఇది కదా అనుకున్నది ఆ రోజున. ఇటు వీళ్ళకి డైరెక్ట్గా ఫోన్ చేసి నేను మీ వెనకాల ఉన్నాను, అతనితో ఇబ్బంది పడ్డా సరే అంటే ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు ఇద్దరిని తను కన్విన్స్ చేసి తన వైపుకి తిప్పుకున్నారు ఆ రోజు. అందువల్ల ఎన్టీ రామారావు దించాక హైకోర్టు ఆ రోజున అడిగింది ఈ నియోజకవర్గాల ఇదే మన